నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 4వ వార్డులోని పి లక్ష్మీనగర్ ప్రాంతాల్లో భారాస అభ్యర్థి నివేదిత ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ఓటర్లను భారాసకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం భారాస ప్రచార రథాలను కంటోన్మెంట్ భారాస ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి నివేదితలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచార రథాల ద్వారా తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. కొంతమంది నాయకులు భారాసాను వీడి కాంగ్రెస్ లో చేరినంత మాత్రాన తమకు ఎలాంటి నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం బురద చల్లుకోవడం ఒకటేనని అన్నారు. కార్యక్రమంలో భాగంగా మీరందరూ చూసారు. ఇప్పటికే మా అభ్యర్థి నివేదిత గారు మా 9 వార్డులలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల యొక్క సహకారంతో ఇవాళ ఇంటింటి ప్రచారం ఇప్పటికే మొదలుపెట్టారు. అన్ని వర్గాల నుంచి అద్భుతంగా స్పందన ఉంది. సాయన్న గారి బాటలో, సాయన్న గారి గుర్తుగా నివేదిత గారు మరి ఈరోజు ప్రజాసేవలోకి ముందుకొచ్చారు. వారిని ఆశీర్వదించి కేసీఆర్ గారు ఈ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మరి ప్రజల ముందుకు తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా ఇవాళ అన్ని వార్డులలో ప్రచారం చేయడానికి, మరి ప్రజల వద్దకు వెళ్ళడానికి, బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముందుకుపోవడానికి ప్రచార రథాల యొక్క ప్రారంభ కార్యక్రమం పెట్టుకున్నాం. దీంట్లో అభ్యర్థి నివేదిత గారు, అదేవిధంగా గతంలో బోర్డు మెంబర్గా పనిచేసినటువంటి అనేక మంది సీనియర్ నాయకులు, ఆయా వార్డుల బాధ్యులు అందరూ కూడా ఇవాళ ఆనందోత్సాహం మధ్యలో, ఒక ఉద్వేగం మధ్యలో ఇలా సాయన్న గారి ఆశయాలని ముందుకు తీసుకుపోయే విధంగా వారు కంటోన్మెంట్కు చేసినటువంటి సేవలను కొనసాగించేందుకు వీలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో నివేదిత గారు మరి ముందుకెళ్తున్నారు. ఆ ప్రచారాల యొక్క ప్రారంభం అనేది ఇప్పటికే బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి యొక్క ప్రచారానికి మరింత ఊతమిస్తుంది. ఖచ్చితంగా కంటోన్మెంట్లో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతోంది. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ కానివ్వండి, జంపు జినాలని కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు వాళ్ళు కానివ్వండి, లేకపోతే ప్రగల్భాలు పలుకుతున్నటువంటి నాయకులు కానివ్వండి, వాళ్ళకి ఇప్పటికే అర్థమైంది. వాళ్ళు ఒక పార్టీ అయితే ఊసులో కనబడతలేదు, అధికార పార్టీకి ఏమో ఏం అర్థమైతలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోయినా ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. నివేదిత గారి గెలుపు ఇప్పటికే ఖాయమైందని చెప్తున్నారు. కాబట్టి ఇవాళ కంటోన్మెంట్లో మరొకసారి అందరి మద్దతుతో బీఆర్ఎస్ జెండా ఎగరేయబోతున్నాం. పేదల యొక్క పెన్నిధిగా, పేదల యొక్క పక్షపాతిగా, కంటోన్మెంట్ ప్రజల పక్షపాతిగా సాయన్న గారు అయితే సేవలు చేసినారో ఆ గుర్తుగా మరొకసారి నివేదిత గారిని ఆశీర్వదిస్తామని చెప్పి ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాటి నుంచి ప్రచార కార్యక్రమం మరింత ఉధృతంగా కొనసాగుతుంది. బీఆర్ఎస్లో చాలా మంది నాయకులు కాంగ్రెస్ నేనేమంటున్నా అంటే ఒకరిద్దరు నాయకులు వారికి ఏదన్నా వెస్ట్ ఎండ్ ఉండి, లేకపోతే అక్కడ నాయకులు లేరు, జనం మా వైపు ఉన్నారు, మెజారిటీ నాయకులు మా వైపు ఉన్నారు, ప్రజాదరణ ఉన్న నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఒకరిద్దరు పోయినంత మాత్రాన పెద్దగా భయపడే వాళ్ళం కాదు. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ నినాదంతో ముందుకు పోతున్నటువంటి పార్టీ కంటోన్మెంట్లో సాయన్న గారి నేతృత్వంలో, మిగతా సీనియర్ నాయకుల యొక్క నేతృత్వంలో ఇక్కడ పార్టీ బలంగా ఉంది. ఎవరో అక్కడిక్కడ ఇద్దరు గాచారం మంచిగా లేని వాళ్ళు, భవిష్యత్తు మీద బాధ లేని వాళ్ళు ఆడికిడికి ఆగమైతే మేము ఆగమయ్యే ప్రశ్న లేదు. మా బలం ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ లేని అనేక మంది, వేలాది మంది కార్యకర్తలు అన్ని వార్డులలో ఉన్నారు. లక్షలాది మంది ప్రజలు బీఆర్ఎస్ వెంట ఉన్నారు. కంటోన్మెంట్లో సాయన్న గారి గుర్తుగా, వారి సేవలకు గుర్తుగా మాకు మద్దతు చేసేవాళ్ళు ఉన్నారు. ఒకరిద్దరు పోతే నేను పోయిన వాళ్ళని తిట్టడం నా లక్ష్యం కాదు, కానీ వాళ్ళు ఆగమైతాలనే బాధ ఒకటి ఉన్నది. వీలైతే మళ్ళీ అది 2 రోజుల పోతే మీకు అర్థమవుతుంది.
వచ్చి అదే దల్ మే రైనా దల్దల్ మే నేరైనా దళంలో ఉండండి, బీఆర్ఎస్ దళంలో ఉండండి, బురదలో ఉండొద్దు. దల్దల్ అంటే బురద. కాబట్టి బురదలకు ఎందుకు పోతారు సోదరులారా? ఎంత ఆగమే ముచ్చట్లు వద్దు. ఖచ్చితంగా మొత్తం నాయకులందరం కూడా ఇవాళ సమైక్యంగా ఇవాళ బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నాం. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ జెండా బలంగా ఎగరవేస్తాం. ఈరోజు మా ప్రచారాలు ఆల్రెడీ 3rd డే మొదలైందండి. ఈరోజు వార్డ్ 4 ప్రచారం కంప్లీట్ చేసుకొని వచ్చాము. ఈరోజు మన ప్రచార రథాలు ఈ రోజు నుండి మాది మొదలవుతున్నాయి. మాకు ఆల్రెడీ వార్డ్స్లలో మేము వెళ్తుంటే చాలా భారీగా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ప్రజలందరూ మన సైడే మొగ్గు చూపుతున్నారు. అందరూ కూడా మొన్ననే లాస్యా మేడం కోసం మేము చేసిన పాదయాత్రలు గుర్తు చేస్తున్నారు. అందరూ కూడా కేసీఆర్ గారికి ఓటేస్తా అనేసి ఇప్పటికీ మనకి లాస్యా మేడంని గుర్తు చేసుకుంటూ, సాయన్న గారిని గుర్తు చేసుకుంటూ, వాళ్ళ వర్క్స్ని గుర్తు చేసుకుంటూ, మళ్ళీ నాకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ నన్నే విన్ చేపిస్తా అనేసి అందరు ముందుకు వస్తున్నారు. మేము డివిజన్ వారీగా పాదయాత్ర చేస్తున్నాము. అందరూ మా బోర్డు మెంబర్స్ కానీ, ముఖ్య లీడర్లు కానీ అందరూ కూడా మా తోడుగా వస్తున్నారు. భారీ ఎత్తున ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. నమస్కారం. ఈరోజు వార్డ్ 4లో నివేత గారిని తీసుకొని మేము పాదయాత్ర చేశాము. యాదవ్ బస్తీ నుంచి స్టార్ట్ చేస్తాం, ముదిరాజ్ బస్తీ, అంజమ్మ కంపౌండ్, దోబి బస్తీ దాకా వెళ్ళాము. ప్రతి గడపకి వెళ్తే మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. నివేత గారి ఫాదర్ సాయన గారు, మళ్ళీ మా ఫాదర్ ఎన్ని వర్క్స్ చేసినాం ఆ వర్క్లను గుర్తిస్తున్నారు. ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో అది మా కంటోన్మెంట్లో ఇప్పుడు దాకా ఒక్కరికి రాలేదు. మేము పాదయాత్రకి వెళ్తే కూడా అదే చెప్తున్నారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీములు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు, గుర్తు పెట్టుకుంటున్నారు పబ్లిక్. సో వాళ్ళకు కూడా అర్థమైంది ఏంటంటే చెప్పే పార్టీ ఏదో, చేసే పార్టీ ఏదో వాళ్ళకు కూడా అర్థమైంది. సో ఖచ్చితంగా ఈసారి మమ్మల్ని గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. మళ్ళీ అలాగే ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి అన్నకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. సో ఖచ్చితంగా ఈసారి గతంలో వచ్చిన మెజారిటీ కన్నా ఈసారి గట్టిగా డబుల్ చేయాలని మేము, మా కార్యకర్తలు, సీనియర్ లీడర్లు ప్రతి ఒక్కరు కృషి చేసి నివేత గారిని గెలిపిస్తాం, అసెంబ్లీ పంపిస్తాం. జై తెలంగాణ. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.